పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని. బెదిరింపులు, ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే నేను కాషాయ బట్టలు వేసి 100 దిష్టి బొమ్మలు తగలబెట్టను. ఇది సునకానందం. ఈ దిష్టి బొమ్మ తగలడితే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి? అది పేరు నాని దిష్టి బొమ్మ తగలడితే పేరు నాని తగలడిపోతాడా? మరి వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. అంతేగాని పోతి పేరంటాల్లాగా మెట్లకి పసుపు కుంకాలు రాసుకుంటే ఏమవుదు? పోతి పేరంటాలు అంటారు పల్లెటూళ్ళలో, గ్రామాల్లో పోతి పేరంటాలు అంటారు. హుందాగా శంషేర్గా రాజకీయాలు చేయండి. ఇవాళ అధికారంలో మీరున్నారు, జనాలకు ఇచ్చిన హామీలు జనాల్ని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడావు? పాపం వేల మంది కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ కార్మికులు, వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు? నాకు ఒక ఎంపీ ఇవ్వండి, పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు. నాకు అమిత్ షా స్నేహితుడు, మోడీ స్నేహితుడు అని చెప్తావు. ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర 2 ఎంపీలు, నువ్వు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది. కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా, మాట్లాడుతున్నారా? ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా, ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు, హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి. 100 రోజులు అయిపోయింది, మీరు వచ్చి 4 మాసాలు 120 రోజులు అయిపోతుంది. 100 రోజులు మీరు అధికారంలో కులుగుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, నేను గెలిచిన
24 గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద లేదా అమ్మాయి కనపట్టలేదో చచ్చిపోయిందో అమ్మాయి మనిషి కనపడతలేదు ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు. 100 రోజులైంది. ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో 2017లో సుగాలి ప్రీతి మాయమైతే, ఆ అమ్మాయి అదృశ్యమైతే, ఆ తల్లి ఆ రోజు 2017లో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యమైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవిలో కొలుగుతూనే సరిపోతుంది తప్పితే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పారు?